మీరు మీ అబ్జర్వేషన్ లో ఈ సినిమా రిలీజ్ మీద కుట్ర పడింది ఎవరు అనుకుంటున్నారు? అదేమన్నా మీకు తెలిసింది ఏమన్నా? ఎవరైనా కావచ్చండి. కుట్ర పన్నారు అని అంటే ఖచ్చితంగా పన్నారు. లేకపోతే మొన్న కూడా ఎవరో కోర్టులో కేసు వేశారు. ఇవాళ కూడా ఒకటేశారు. ఏది టికెట్స్ రేట్లు పెంచకూడదు అని. అవును. బాహుబలికి ఏం చేశారు? వీళ్ళంతా కలిసి, సినిమా వాళ్ళంతా కలిసి దీనికి వెళ్ళి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు. ఆ తర్వాత ఏపీలో, హైదరాబాద్ లో వాళ్ళని కూడా కోరారు. అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఎందుకు ఇలా కోర్టులో కేసులు? అంటే ఫ్రాంక్ గా చెప్తున్నాను, బాలకృష్ణ గారికి 600 టికెట్ అంటే పట్టించుకోరండి ఫ్యాన్స్ ఎవరు కూడా. భారతదేశం మొత్తం ఆయన ఫ్యాన్సే. 5,000 పెట్టినా కొని వెళ్లే వాళ్ళు ఉన్నారు. బట్ ఈ ప్రతి దాంట్లోనూ కుట్ర అయితే, ఏదో అంటారే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని, అలా అయిపోయింది పాపం బాలకృష్ణ గారు. బాలీవుడ్ లో వాళ్ళు పన్నారంటారు, లేదంటే టాలీవుడ్ లో ఉండే ఇంటిలో ఉండేటువంటి బాలకృష్ణ చుట్టూ తిరిగే వాళ్ళే పన్నారంటారు కుట్ర? అది తెలియదండి. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదండి, ఇంటి దొంగలే పట్టుంటారు కదా. అంటే సినిమా వాళ్లే పట్టుంటారు కదా. చిన్న ఇదండి అది మరి ఏదో 1,00,000 కోట్లు 500 కోట్లు కూడా కాదు కదా. 50 కోట్ల ఇది 50 కోట్ల దీనికి ఎవరు సాల్వ్ చేయలేకపోయారా? ఆన్ స్పాట్ సాల్వ్ చేయొచ్చు కదా. ఎందుకు ముందుకు రాలేకపోయారు? నేను చూసిన న్యూస్ ప్రకారం బాలకృష్ణ గారు ఏదో రిఫండ్ చేశారని, బోయపాటి గారు ఏదో రిఫండ్ చేశారని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అయింది అని అనుకునే లోపల మళ్ళీ టికెట్ మీద కూడా కుట్రా. ఇప్పుడు ఒక వేసారు, లేటెస్ట్ ఇంకొక పిటిషన్ వేశారు. ప్రీమియర్ షోస్ కి పర్మిషన్ ఇవ్వలేదు కదా, హైకోర్టు ఆప్ ఉంది కదా, ధిక్కరించి ప్రీమియర్ షోస్ వేశారు అని చెప్పి ఇవాళ ఆర్డర్ నేను చదివాను. ప్రీమియర్ షోస్ కి పర్మిషన్ ఇవ్వలేదు అని ఆర్డర్ లో ఎక్కడా లేదు. 600 రూపాయలు వసూలు చేశారని కోర్టులో చేశారు ఇవాళ పిటిషన్. అదొక్కటి మాత్రమే ఉంది. దానికి అది టికెట్స్ అన్ని అమ్మేసిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ఆర్డరు. అవును. ప్రీమియర్ షో ఆపమని గాని, వెయ్యకుండా ఉండాలని గాని ఆ ఆర్డర్ లో లేదు. ఈ ఆర్డర్ కాపీ నాకు తెలిసి ఈ ప్రొడ్యూసర్స్ కి వెళ్ళి ఉంటుంది, థియేటర్ వాళ్ళకి వెళ్ళి ఉంటుంది, బుక్ మై షో వాళ్ళకి కూడా వెళ్ళి ఉంటుంది. అయిపోయిన తర్వాత ఏం చేయలేరు కదా. ఓకే.